హాయ్ డిఎస్ఏ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో వర్గములు వర్గమూలాలు ఈ చాప్టర్లో కొన్ని బిట్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు, వర్గం ఒకట్ల స్థానంలోని అంకె ఏది అన్నారు. అంటే దీన్ని వర్గం చేసి దాని ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉందో కనుక్కోవాలి. ఓకేనా? దీన్ని వర్గం చేస్తామనుకో, ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉంది కదా, 4 × 4 16 వస్తుంది. అంటే మొత్తాన్ని వర్గం చేయాలి, కానీ మనకి ఒకట్ల స్థానంలో ఉండేది కదా కావాల్సింది. కాబట్టి ఈ ఒకటే తీసుకుంటున్నా. 4 × 4 ఎంత? 16 కదా. 4 × 4 16. ఇప్పుడు దీంట్లో ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉంది? 6. అంతే. ఇప్పుడు దీని ఒకటో స్థానంలో ఏముంటుందో చూడండి, 0 × 0 0. కాబట్టి ఒకట్ల స్థానంలో 0 ఉంటుంది. ఇక్కడ 7 × 7 7 49 కదా. ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. దీని వర్గంలో, వర్గం అంటే ఈ మొత్తాన్ని చేయాలి, తెలుసు కదా మీకు. 21 ఇంత. ఈ మొత్తాన్ని గురించి వచ్చిన ఆన్సర్లో ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంటుంది అన్నారు. మనం మొత్తం చేయకుండా దీన్నే, అంటే ఈ 2 గుణిస్తే 2 × 2 4 వస్తుంది కదా. ఇది ఒకట్ల స్థానంలోని అంకె ఏదంటే 4. నెక్స్ట్ దీని వర్గంలో ఈ మొత్తాన్ని వర్గం చేస్తే, ఫస్ట్ ఇది ఒకట్ల స్థానంలోది కాబట్టి 8 8 64. సో ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది? 4. ఇక్కడ 6 6 36 కదా. ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది? 6. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఇచ్చి దీని వర్గం ఒకట్ల స్థానంలోని అంకె ఏది అంటే, మీరు మొత్తం చేయకపోయినా పర్వాలేదు, ఒకట్ల స్థానంలో ఉండే నంబర్ని స్క్వేర్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఇట్లా 2 డిజిట్స్లో వచ్చిందనుకోండి, దీంట్లో ఒకట్ల స్థానంలో ఉండే ఒక్క నెంబర్ చెప్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం. ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు, వర్గం బేసి సంఖ్య ఆర్ సరి సంఖ్య అన్నారు. బేసి సంఖ్య అవుతుందా, సరి సంఖ్య అవుతుందా అని. ఇప్పుడు దీన్ని బేసి సంఖ్య అవుతుందా, సరి సంఖ్య అవుతుందంటే మొత్తం మనం వర్గం చేయకుండా, ఇప్పుడు 727 × 727 చేయాలి యాక్చువల్గా. బట్ మనం ఏం చేస్తామంటే ఈ ఒకట్ల స్థానంలో చూసారా, దీన్నే స్క్వేర్ చేసుకుంటాం. అంటే ఈ 2 గుణించామనుకోండి ఎంత వస్తుంది? 7 7 49 వస్తుంది కదా. ఆ విధంగా దీన్ని స్క్వేర్ చేసినప్పుడు 7 7 49. ఇప్పుడు ఇది లాస్ట్లో ఉండే నంబర్ని బట్టి మనము సరి సంఖ్యన బేస్ సంఖ్యన చెప్తాం కదా. సో 9 అనేది బేస్ సంఖ్య కదా. కాబట్టి ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? బేసి సంఖ్య వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది. 8 8 64 కదా. అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి దీని వర్గం అనేది సరి సంఖ్య, ఇది వచ్చి బేసి. ఇప్పుడు ఇక్కడ 9 ఉంది. 9 9 81 వస్తుంది. 1 బేస్ సంఖ్య కాబట్టి ఇది బేసి. ఇక్కడ 0 అంటే 0 × 0 చేస్తే 0 వచ్చి సరి సంఖ్య. ఇక్కడ మనము ఒక్కటి అబ్జర్వ్ చేస్తామంటే, మనం ఈ మొత్తం చేయకుండా కూడా ఇక్కడ బేస్ సంఖ్య ఉందనుకోండి, వర్గంలో బేస్ సంఖ్య వస్తుంది. ఇక్కడ సరి సంఖ్య ఉందనుకోండి, వర్గంలో సరి సంఖ్య వస్తుంది. ఇక్కడ బేస్ ఉంది కాబట్టి బేసి, ఇక్కడ బేస్ ఉంది, సరి ఉంది కాబట్టి సరి సంఖ్య. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక 2 వీటిలో చిన్నవి. ఇప్పుడు 60 వర్గంలో ఎన్ని సున్నాలు ఉంటాయి అన్నారు. ఇప్పుడు చూడండి, 60 వర్గం అంటే ఏమి? 60 స్క్వేర్, 60 × 60. ఎన్ని సున్నాలు ఉంటాయి వచ్చే ఆన్సర్లో అంటే 2 సున్నాలు ఉంటాయి. ఎన్ని సున్నాలు అంటే 2 సున్నాలు ఉంటుంది ఈ మొత్తాన్ని ఆన్సర్ చేస్తే. లేదా మీరు అట్లా గురించి వేస్తామంటే కూడా వేయండి, మీ ఇష్టం. 6 6 36 మొత్తం యాడ్ చేస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇందులో 2 ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు 400 వర్గంలో ఎన్ని సున్నాలు ఉంటాయంటే దీనికి డబల్. ఎన్ని సున్నాలు ఉంటాయి? 4 సున్నాలు ఉంటాయి ఆన్సర్లో.
చూడండి, కావాలంటే 400 ఇంటూ 400 చేస్తే 4 4 16, ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 4 సున్నాలు. ఓకేనా? అంటే ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటే వర్గంలో దానికి డబుల్గా ఉంటుంది. ఇక్కడ 1 ఉంటే 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు ఉంటే 4 సున్నాలు. మనకు వర్గంలో అన్ని సున్నాలు ఎలా ఉంటుందంటే సరి సంఖ్యలోనే ఉంటుంది. ఏ ఒక్కదాని వర్గంలో కూడా 3 సున్నాలు 5 సున్నాలు రావు. 2 సున్నాలు 4 సున్నాలు. ఒకవేళ ఇప్పుడు 1000 అనుకోండి, దీని వర్గంలో ఎన్ని ఉంటుందంటే 6 సున్నాలు ఉంటాయి. ఇక్కడ 3 సున్నాలు ఉంది, 6 సున్నాలు వస్తుంది. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ కంటిన్యూగా చూడండి, అన్నీ కవర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.